వారు ఏమంటారంటే, మీరు క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరి గనక, క్రైస్తవ జీవితానికి ప్రార్థన వెన్నుముక గనక, క్రైస్తవ జీవితానికి ప్రార్థన ప్రాకారం లాంటిది గనక, క్రైస్తవ జీవితానికి ప్రార్థన శ్వాస లాంటిది గనక, ప్రార్థన చేయనప్పుడు మీరు బహు జాగ్రత్తగా ఉండండి. ఎలా పడితే అలా ఏం చేయొద్దు, అజాగ్రత్తగా ప్రార్థన చేయొద్దు. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడుడి, ఆ, మెలకువగా ఉండి ప్రార్థన అదండి, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ఏం చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకొక మాట మత్తయి సువార్తలో వ్రాయబడుతున్నటువంటి మాటని ఒకసారి మనం చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వాళ్ళకిష్టం. కాబట్టి మీరు ప్రార్థన చేయున్నప్పుడు రహస్యమందున్న మీ దేవునికి, తండ్రికి వినబడినట్లుగా గదిలోనికి వెళ్ళి చేయండి, ప్రార్థన చేయండి.